హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇండియా స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన టాప్ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఈ క్యాపిటల్ గూడ్స్ స్టాక్స్ కి సంబంధించి కంపెనీస్ ఏం చేస్తాయంటే క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీలో బిజినెస్ ఆపరేషన్స్ కి అవసరమైన మెషినరీని, అలాగే ఎక్విప్మెంట్ ని అండ్ టూల్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూటింగ్ అండ్ సప్లై చేస్తూ ఉంటాయి అన్నమాట. అడిషనల్లీ ఇవి కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కి లింక్ అయి ఉంటాయండి. ఈ క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ అనేది ఇండస్ట్రీస్ కి బ్యాక్ బోన్ లాంటిదని చెప్పుకోవచ్చు అండి. ఇట్స్ నాట్ అబౌట్ మేకింగ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇట్స్ అబౌట్ క్రియేటింగ్ ది ఇండియన్ మెషిన్ టూల్స్ దట్ బిజినెసెస్ నీడ్స్ టు ఫంక్షన్. సో ఫ్యాక్టరీస్, కన్స్ట్రక్షన్ సైట్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నుండి ప్రతిదీ కూడా ఈ క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఇండియాలోని క్యాపిటల్ గుడ్స్ కంపెనీస్ హెవీ ఎక్విప్మెంట్, మెషినరీ, ఇంజిన్స్ అలాగే ఇండస్ట్రియల్ గూడ్స్ ని తయారు చేస్తాయండి. ఈ క్యాపిటల్ గుడ్స్ కంపెనీస్ మెషినరీ తయారు చేయడం మాత్రమే కాకుండా ఎకానమీస్ ని డ్రైవ్ చేస్తాయి. బిజినెసెస్ అండ్ గవర్నమెంట్స్ న్యూ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అవి జాబ్స్ ని క్రియేట్ చేస్తాయి, ప్రొడక్టివిటీని పెంచుతాయి, అలాగే ఎకనామిక్ గ్రోత్ కి హెల్ప్ చేస్తాయి అన్నమాట. జస్ట్ ఇమాజిన్, ఒక హైవే బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, దానికి మనకి కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది, వెహికల్స్ కావాల్సి ఉంటుంది, అలాగే చాలా ఎక్విప్మెంట్ అనేది అవసరం ఉంటుంది. సో ఎకానమీస్ పెరిగే కొద్దీ ఈ ప్రొడక్ట్స్ కి డిమాండ్ అనేది పెరుగుతుంది అనమాట. కంట్రీస్ డెవలప్మెంట్ జర్నీలో క్యాపిటల్ గుడ్స్ సెక్టర్ అనేది కీ ప్లేయర్ అండి. కాబట్టి ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఆలోచించవచ్చు. ఈ క్యాపిటల్ గూడ్స్ స్టాక్ లో ఫస్ట్ వన్ ఏంటంటే ఎల్జీ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అండి. ఇది ఎయిర్ కంప్రెసర్స్ తయారు చేసే లీడింగ్ కంపెనీ అన్నమాట. 1960లో ఇన్కార్పొరేట్ అయింది అండ్ ఇది ఆటోమోటివ్ ఎక్విప్మెంట్ ని కూడా తయారు చేస్తుంది అనమాట. అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ ఆయిల్ లూబ్రికేటెడ్ అండ్ ఆయిల్ ఫ్రీ ఎయిర్ కంప్రెసర్స్ ని కూడా తయారు చేస్తుంది. 28 కంట్రీస్ లో డైరెక్ట్ ప్రెజెన్స్ కూడా ఉంది. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో టాటా మోటార్స్, డాలర్, జూబ్లియంట్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అదానీ పవర్, హెచ్ఈఎల్, అలాగే రిలాక్సో, హెచ్ఏఎల్ కూడా ఉన్నాయండి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,165 crores ఉందండి. ROC 24.4% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.8% ఉంది. ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 12 రూపీస్ 80 పైసా ఉంది. ఇండస్ట్రీ PE 56.4 ఉంటే స్టాక్ PE 49.7 ఉంది. సో PE రేషియో వైజ్ ఎల్జీ ఎక్విప్మెంట్ అనేది అండర్ వాల్యూడ్ అండ్ కంపెనీకి డెట్ అనేది 624 crores ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. మార్చ్ 2023 లో కంపెనీ 3,041 crores సేల్స్ పోస్ట్ చేసింది అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది. నెట్ ప్రాఫిట్ 371 crores పోస్ట్ చేసింది అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 31.19%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 29.54%, డిఐ షేర్ హోల్డింగ్ 4.97%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 34.12% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 637 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 2% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో కనుక చూస్తే 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో 35% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ కంపెనీ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అండి. ఇది ఆటో అండ్ ఇండస్ట్రీ సెక్టర్స్ కోసం ఫోర్జ్డ్ అండ్ మెషిన్ కంపౌండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంది అనమాట. కంపెనీ యాన్యువల్ టర్న్ ఓవర్ అనేది more than $3 billion అండి. ఆటో కంపోనెంట్స్ లో ఈ కంపెనీ ఇండియాలోనే లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ ఎక్స్పోర్టర్ గా ఉందన్నమాట. విండ్, హైడ్రో, న్యూక్లియర్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్స్ కోసం క్రిటికల్ కంపోనెంట్స్ ని కూడా తయారు చేస్తుంది కంపెనీ. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 69,375 crores ఉందండి. ROC 13.3% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.2%, ఫేస్ వాల్యూ 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 20 రూపీస్ 40 పైసా ఉంది అండ్ కంపెనీకి డెట్ 7,948 crores ఉంది. కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2024 లో 15,682 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 16% ఉంది. నెట్ ప్రాఫిట్ 910 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 45.26%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 16.48%, డిఐ షేర్ హోల్డింగ్ 28.06%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.04% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1489 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 6 months లో 39% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ 1 year పీరియడ్ లో అయితే 96% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఫినోలెక్స్ కేబుల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇంక్లూడింగ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కేబుల్స్, కమ్యూనికేషన్ కేబుల్స్ అండ్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని తయారు చేస్తుంది అనమాట. ఈ కేబుల్స్ ని వేరియస్ క్యాపిటల్ ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తారండి, లైక్ పవర్ ప్లాంట్స్, ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ లో. ఈ కంపెనీకి కేబుల్స్ మార్కెట్ లో అరౌండ్ 22% మార్కెట్ షేర్ ఉందన్నమాట. కంపెనీకి 5 మ్యానుఫ్యాక్చరింగ్ సైట్స్ కూడా ఉన్నాయి అండ్ 28 డిపోట్స్ ఉన్నాయి అండ్ రోబస్ట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా ఉంది కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 16,125 crores ఉంది. ROC 18.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.4%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 36 రూపీస్ 30 పైసా ఉంది.
అండ్ ఇండస్ట్రీ పిఈ 33.4 ఉంటే స్టాక్ పిఈ 28.8 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఫినోలెక్స్ కేబుల్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అలాగే కంపెనీకి డెట్ అనేది 19.1 crore మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 4,481 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 502 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా పే చేస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 35.92%, ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 11.58%, డిఐ షేర్ హోల్డింగ్ 15.87%, అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36.65% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1054 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ రోలెక్స్ రింగ్స్ అండి. ఇది బేరింగ్ కంపోనెంట్స్ ని తయారు చేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ బేరింగ్ రింగ్స్ మీద ఫోకస్ చేస్తుంది. కంపెనీ రెవెన్యూలో అరౌండ్ 60% వీటి నుండే వస్తుంది అనమాట. ఇండియాలో టాప్ 5 ఫోర్జింగ్ కంపెనీస్ లో ఇది కూడా ఒకటండి. ఇది లీడింగ్ ఫోర్జ్డ్ అండ్ మెషిన్ కంపోనెంట్స్ తయారు చేసే కంపెనీ అనమాట. వెహికల్స్, ఇండస్ట్రియల్ మిషనరీ, విండ్ టర్బైన్స్ అండ్ రైల్వేస్ లో ఈ కంపోనెంట్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. గుజరాత్ రాజ్కోట్ లో కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 6,137 crores ఉంది. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 31.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 30.8%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 65 రూపీస్ 70 పైసా ఉంది. అలాగే కంపెనీకి డెట్ అనేది 40.4 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ కంపెనీ లాస్ట్ 3 years నుంచి సేల్స్ కనుక చూస్తే సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో 1179 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 198 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 55.25% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 7.75% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 29.91% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.11% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2,245 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 19% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో కనుక చూస్తే 17% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఈసప్ ఇండియా లిమిటెడ్ అండి. ఇండియన్ వెల్డింగ్ ఇండస్ట్రీలో ఈ కంపెనీ లీడింగ్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తుంది అనమాట. స్ట్రక్చరల్ వెల్డింగ్ లో అరౌండ్ 23% మార్కెట్ షేర్ ఉంది. అలాగే డొమెస్టిక్ వెల్డింగ్ ఎక్విప్మెంట్ లో 30% మార్కెట్ షేర్ ఉందన్నమాట. కంపెనీ ప్రొడక్ట్స్ లో వెల్డింగ్ కన్జ్యూమబుల్స్, ఆర్క్ వెల్డింగ్ ఎక్విప్మెంట్, ప్లాస్మా, కటింగ్ ఆటోమేషన్, గ్యాస్ ఎక్విప్మెంట్, వెల్డింగ్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, డిజిటల్ సొల్యూషన్స్ ఉన్నాయండి. కంపెనీకి తమిళనాడులో 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,115 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 70.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 53.2%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 104 రూపీస్ ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 3.70 crores మాత్రమే ఉంది. కంపెనీ సేల్స్ కనుక చూస్తే మార్చ్ 2023 లో 1,091 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 136 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ పే చేస్తుంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 73.72% ఉందండి. ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 1.26% ఉంటే డిఐ షేర్ హోల్డింగ్ 13.02%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 11.99% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 5,960 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో చూస్తే 67% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. ఇది సబ్స్టేషన్స్ కోసం ఎక్విప్మెంట్ ని తయారు చేస్తుంది అనమాట. ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ లో కీ రోల్ ప్లే చేస్తుందండి. అండ్ కంపెనీ గ్రీన్ పవర్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో పవర్ గ్రిడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే టాటా కెమికల్స్ లిమిటెడ్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,031 crores ఉందండి. ROCE 8.18%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.91%, ఫేస్ వాల్యూ 2 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 23 రూపీస్ 40 పైసా ఉందన్నమాట. అండ్ కంపెనీ డెట్ అనేది 0. అండ్ మార్చ్ 2023 లో కంపెనీ 830 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 187 crores పోస్ట్ చేసింది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 61.52%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.85%, అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 23.76%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 10.86% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,120 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 21% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 189% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏబీబీ ఇండియా అండి. వేరియస్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే ఎలక్ట్రిక్ అండ్ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తుంది అనమాట. అండ్ అదర్ కంపెనీస్ కి క్యాపిటల్ గూడ్స్ ని డైరెక్ట్ గా సప్లై చేస్తుంది. ఈ కంపెనీ ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఆటోమేషన్ లో టెక్నాలజీ లీడర్ గా ఉందండి. ఇండియాలో 5 లొకేషన్స్ లో 25 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ కంపెనీకి.
అండ్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,78,356 crores ఉంది. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 30.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 22.9%, ఫేస్ వాల్యూ ₹2, ఎర్నింగ్ పర్ షేర్ ₹68.70 ఉంది. అండ్ కంపెనీకి డెట్ జస్ట్ 49 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. రీసెంట్ క్వార్టర్ మార్చ్ 2024 లో కంపెనీ 3,080 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 18% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 459 crores పోస్ట్ చేసింది. ఇయర్ ఆన్ క్వార్టర్ కంపెనీ సేల్స్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.89%, డిఐ షేర్ హోల్డింగ్ 5.95%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 7.15% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹8,423 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 33% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తే 6 months లో ఇది 93% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL అయితే 116% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ లోకేష్ మిషన్స్ అండి. ఈ కంపెనీ వెరైటీ ఆఫ్ మిషన్స్ టూల్స్ ని తయారు చేస్తుంది అనమాట. అదర్ ఇండస్ట్రీస్ కి క్యాపిటల్ గూడ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇవి చాలా అవసరం. ఈ కంపెనీ 1983 లో ఇన్కార్పొరేట్ అయిందండి. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో సిఎన్సి మిషన్స్, స్పెషల్ పర్పస్ మిషన్స్, అలాగే ఆటోమేషన్, ఆటో కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో గనక మనం చూస్తే అశోక్ లేలాండ్, ఐచర్, సుజుకి, టాటా మోటార్స్, మహేంద్ర, హోండా, క్యాటర్ పిల్లర్, విప్రో, మహేంద్ర సిఐ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 797 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 9.83%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.63%, ఫేస్ వాల్యూ ₹10 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹6.77 ఉంది. కంపెనీకి డెట్ 113 crores ఉంది. మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 50.76% ఉంది. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 48.98% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹436 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 187% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ అండి. సైమల్టేనియస్ 5 axis సిఎన్సి మిషన్స్ తయారు చేసే లీడింగ్ కంపెనీ అనమాట. 10% మార్కెట్ షేర్ ఉంది. ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటో కంపోనెంట్స్, జనరల్ ఇంజనీరింగ్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే టూల్స్ డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. కంపెనీ 3 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుంది. కంపెనీ క్లయింట్ బేస్ లో ఇస్రో, బ్రహ్మోస్ ఏరోస్పేస్ తిరువనంతపురం, టర్కిష్ ఏరోస్పేస్, యూనిపార్ట్స్, ఏవీటెక్ లిమిటెడ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్, భారత్ ఫోర్జ్, సిఆర్ఐ పంప్స్ లిమిటెడ్, కళ్యాణి టెక్నాలజీ, శక్తి పంప్స్, బాస్కో ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక చూస్తే 20,923 crores ఉందండి. ROCE 21.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.9%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹6.63 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 304 crores ఉంది. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుందండి. మార్చ్ 2024 లో 1338 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 151 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 62.55%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.75%, డిఐ షేర్ హోల్డింగ్ 5.89%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.81% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹925 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 113% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హెగ్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ స్టీల్ ప్రొడక్షన్ కి చాలా అవసరం అన్నమాట. స్టీల్ మేజర్ క్యాపిటల్ గుడ్ అండి. అండ్ హెగ్ ప్రొడ్యూస్ చేసే గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ అనేది స్టీల్ ప్రొడక్షన్ కి క్రిటికల్ కాంపోనెంట్ అన్నమాట. ఈ కంపెనీ వరల్డ్ లోని లార్జెస్ట్ సింగిల్ సైట్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ప్లాంట్స్ ని ఆపరేట్ చేస్తుంది. అండ్ వరల్డ్ వైడ్ గా టాప్ 20 స్టీల్ కంపెనీస్ కస్టమర్ బేస్ లో ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,591 crores ఉంది. ROCE 14.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13%, ఫేస్ వాల్యూ ₹10, ఎర్నింగ్ పర్ షేర్ ₹98.10 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 686 crores ఉంది. అండ్ మార్చ్ 2023 లో ఈ కంపెనీ 2,463 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 25% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 532 crores పోస్ట్ చేసింది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది మార్చ్ 2024 కి 55.77% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 6.86%, డిఐ షేర్ హోల్డింగ్ 10.38%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.98% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹2,471 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో కనుక చూస్తే 55% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year PL లో 101% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి టాప్ 10 క్యాపిటల్ గుడ్ స్టాక్స్. ఇది అండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.